ఇక పనితీరులో నెల్లూరు జిల్లాలో మొదటి ర్యాంకు సాధించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నన్ను ప్రశ్నించవచ్చు అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు, పనితీరుపై ప్రశ్నించే అవకాశాన్ని నెల్లూరు రూరల్ ప్రజలకు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. మీడియా, సోషల్ మీడియాతో పాటు ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ సమస్యలపై 8577999999 కి ప్రశ్నించవచ్చని తెలిపారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలు అభినందిస్తున్నారు. ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే నన్ను ప్రశ్నించవచ్చు, నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆలోచన, ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతులేం కాదు, ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, కార్పొరేటర్ గానో, సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో ఎన్నికవుతాడు. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంభూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదు అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్లాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్లి